గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే సెకండ్ టైం అయితే వచ్చినాం ఇక్కడ. సెకండ్ టైం ఇప్పుడు ఒక దగ్గర అన్నదానం తినేసినాం, ఇంకో దగ్గరకు వచ్చినాం బజ్జీలు ఉంటే అల్లాడు పట్టుకొచ్చిండు. ఇది ఏం లేవు, అన్నం అవుతుంది కానీ ఓకే అన్న ప్రసాదం ఏం లేవని బాధ. సాంబార్ నేను ఉందనుకొని పట్టుకొచ్చిన అయితే అయిపోయినాయి అంతే. మనం ఇక్కడైతే మన గ్యాంగ్ అయితే అటాక్ చేసింది. అటాక్ నాకు స్వీకరించడానికి వచ్చింది. ఒకసారి చూపెడతా. వాడు బ్లాగర్ కదా, తినకుండా కష్టపడి రైట్ హ్యాండ్తో వీడియో తీస్తుండు. తినండి అండి కొంచెం వీడియో బంది నేను మొదలుకు వస్తాను. ఇంకా మన ఆదిత్య బాయ్ ఇక్కడ ఉండు. సాంబార్ ఆ వీడియో చెప్పేస్తుంది. వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళవే బాగా అంటున్నాం కాదు అంటారు. మళ్ళీ అట్టు చేసారు గాయస్. ఇంతకు ముందు ఎంతసేపు లైన్ నిల్చుంటే అందరు మిడిల్ వచ్చిన వాళ్ళకి రపార ప్లేట్ ఇచ్చి పడేసారు. అప్పుడు వేసిన వాళ్ళది కాదు. ఇప్పుడు మేము ముందే లైన్లో ఉన్నప్పుడు లైన్ కరెక్ట్ నడుస్తుంటే మాకు బజ్జీలు వస్తుండే. గైస్ ఇక్కడైతే వదులుతుండు, సైలెంట్గా మాట్లాడాలి. గైస్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ గైస్. నేనైతే తింటున్నా, నాకు ఆకలి అవుతుంది. నా ప్లేట్ ఎండిపోతుంది. ఇక్కడైతే సాంబార్ అయితే ఎండిపోయింది. అదైతే సాయంత్రం మామూలుగానే వెతుకుతుండే వాడుకుంటే పాదాపి వందనం చేద్దామని. రాహుల్ భాయ్ లాస్ట్ టైం ఫైనల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పు. అత్త వచ్చిన దొరుకుతుండే మా అమ్మ కాబట్టి తిరిగి చూసాడు. చెప్పు రాహుల్ భాయ్. ఆడ మా కార్తీక ఆడ పేరేంద్ర ఆదిత్య వాళ్ళ అన్న దగ్గరైనా మంచిగా తిండే. ఇడైతే ఏం లేదు, డబ్బా ఉండి కూడా దాపెట్టుకుంటారు. కరెక్టే కాదు అదైతే. ఎందుకంటే మనం అన్నదానం చేసిన రోజు కూడా లాస్ట్ అడుగుంటుంది కదా, అది దాపెట్టినాం కానీ ఇంత బొగన మొత్తం పెడదామని అనుకున్నాం. అప్పటికి మా డాడీ నేను మా ఫ్రెండ్స్కి వచ్చే అంతరే దాపెట్టినా. మనం కూడా అంత తినలేదు. 2-3 కేజీస్ గైస్ వీడియో డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. నా ప్లేట్ అయితే ఎండిపోతుంది. నేనైతే తింటున్నా. బాయ్ బాయ్ గైస్.